హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి మా టెర్రస్ గార్డెన్ అయితే ఇలా ఉంది. ఇవన్నీ గులాబీ మొక్కలు, కనకాంబరం మొక్కలునండి, క్రాటన్స్. ఈ కనకాంబరాలు అయితే నిన్న సాయంత్రమే కోసేసాం. చుట్టాలు వస్తే పట్టుకెళ్తారని చెప్పి ఈ కనకాంబరాలు. ఇక్కడ మందార మొక్క అండి, ఇదిగో లిల్లీ మొక్కలు, ఇవన్నీ క్రాటన్స్ అండి. క్రాటన్స్ ఇవి మల్లెలు, సన్నజాజులు, జాజులు, విరజాజి మొక్క ఇవన్నీ బొడ్డు మల్లి మొక్కలునండి. ఈ లైను ఇక్కడైతే చిన్న నిమ్మ మొక్క అండి, చిన్న మొక్క ఒకటి, పెద్ద మొక్క ఒకటి ఉంది. ఇవైతే ఈ జామ మొక్క అండి, సీతాఫలం. ఈ లైన్లోనే వాక చెట్టు కూడా ఉందండి. ఇదిగోనండి, ఇది కరివేపాకు మొక్క, దానిమ్మ మొక్క, ఇది మామిడి మొక్క అండి, ఇది అంజీర్ మొక్క. ఇలాగా ఈ ట్యాంకుల వెనకాలకైతే నేరేడు మొక్కలు పెట్టానండి. నేరేడు మొక్కలు నేరేడు మొక్క ఇవన్నీనండి. జామ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ సీతాఫలం మొక్క ఉంది, జామ మొక్క ఉంది, నేరేడు మొక్క ఉంది, గులాబ్ జామ్ మొక్క కూడా ఉందండి. ఇదేమో డ్రాగన్ మొక్కలు. మళ్ళీ అంటూ దానికి అదే చిన్న కొమ్మ గుచ్చితే అది పెద్దది అయిపోయింది. డ్రాగన్ అయితే 2 పెట్టుకున్నాం మేము. గోడ అవతలకు వేసాం. కాయలు బాగానే వస్తాయండి. అవి ముళ్ళుగా ఉంటాయి కదా, తగులుతాయని చెప్పి అలా ప్రహరీ బయటికి వేసేసాం. ఇదైతే చెరుకు. ఇవేమో పాదులండి, దొండపాదు, చిక్కుడు పాదు. ఏమన్నా పాదులు పెడతాను ఇక్కడ. ఇప్పుడు పెద్దగా పాదులు ఏమి లేవు. ఇదేమో ద్రాక్ష మొక్క అండి, ద్రాక్ష పాదు ఇలా పైకి వెళ్తుంది. ఇదండి ఈ లైన్ పసుపు మొక్కలన్నీ ఉంటాయి చుట్టూతో. అయితే ఇది ఈ మధ్యలోనేమో ఇవిగోనండి వంగ మొక్కలు, బెండ మొక్కలు, పచ్చిమిరప మొక్కలు ఇవి పెట్టుకుంటాము. ఒక మామిడి మొక్క కూడా ఉంటుందండి. ఇదైతే పనస మొక్క. ఇదైతే ములగ మొక్క అండి. ఇదిగోండి ఈ మధ్యలో అయితే ఈ మొక్కలు ఉంటాయి. బెండ, వంగ, ఏమైనా చిన్న పాదులు కూడా పెడతాను. ఇప్పుడైతే బీన్స్, బొబ్బరి చిక్కుళ్ళు లాంటివి పెట్టామండి పెరుగు డబ్బాల్లో. బొబ్బరి చిక్కుళ్ళు అయితే కాస్తున్నాయి. ఇప్పుడు కూరగాయలు అయితే మేము అమెరికా వెళ్ళి వచ్చాక ఇంకా ఏమీ పెట్టుకోలేదు. ఇదిగోండి ములగ చెట్లు ఉన్నాయి, కరివేపాకు చెట్లు అయితే 4 డబ్బాల్లో ఉంటుంది. వాటికి అయ్యే వచ్చేసిన కరివేపాకులు 2 డబ్బాలు, నేను వేసినవి 2 డబ్బాలండి. ఇది బొబ్బాసి మొక్క, ఇది స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ బాగా ఎప్పుడు కాయలు అయ్యి బాగుంటాయండి. స్వీట్ లెమన్ పక్కనే సపోటా చెట్టు కూడా ఉంటుంది మాది. ఈ స్వీట్ లెమన్, సపోటా కాయలు కూడా వస్తాయండి ఇప్పుడైతే పూత మీద ఉంది కానీ కాయలు లేవు. ఇది నల్లేరు అండి. నల్లేరు పక్కన మళ్ళీ చామంతి అంట్లు. ఇవి సపోటా చెట్టు కింద నీడ ఉంటుంది కదండి, చామంతి అంట్లు పెట్టాను. ఈ లైన్ అంతా ఆకుకూరలు ఉంటాయండి ఎప్పుడూను, కానీ ఇప్పుడు పెద్దగా ఆకుకూరలు లేవు. ఇది నల్లేరు. అవతల నల్లేరండి, ములగ మొక్కలు ఇలాగా. ఇదిగోనండి ఇవన్నీ చామంతి మొక్కలు అవిని. ఇది ఆకుకూరలు అండి. ఇది తమలపాకు మొక్క. ఇలాగా ఈ పక్కనే లోటస్ అండి. ఈ కలువ పువ్వు లాంటివి పెట్టుకున్నాం. ఇదేనండి మా తోట. ఉంటానండి.